యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఏమైంది వదినా? స్వామీజీ ఏం చెప్పారు? అంతా బాగానే ఉందని చెప్పారు వదినా. పావని జాతకం బావుందట. హారిక కడుపుతో ఉన్న విషయం కూడా చెప్పారు. తన ప్రెగ్నెన్సీ విషయంలో జాగ్రత్తగా ఉండమని చెప్పారు. మరి నా గురించి ఏం చెప్పారు అత్తయ్య? ప్రత్యేకించి ఏమీ చెప్పలేదు. అంతా బానే ఉందని చెప్పారు. అంతేనా అత్తయ్య? ఇంకేం లేదా? లేదు పావని. ఈ మాత్రం దానికే మమ్మల్ని బయట వెయిట్ చేయించడం ఎందుకు వదినా? నాకేం తెలుసు దినా. పదండి వెళ్దాం. పదవసు. ఆమె జాతకరీత్యా ఆమెకు పుట్టబోయే బిడ్డ కారణంగా తండ్రికి ప్రాణహాని జరిగే ప్రమాదం ఉంది. మీకు కడుపు కోత మిగలకుండా ఉండాలంటే మీ రెండో కోడలు ఎప్పటికీ పిల్లల్ని కనకూడదు. అభికి వసుకే పిల్లలు పుడితే అభికి ప్రాణాపాయం అని ఆ విషయం ఎవరికీ చెప్పొద్దని స్వామీజీ చెప్పారు. ఆ విషయం బయట పెట్టకుండా పిల్లల్ని కనొద్దని వసుకి ఎలా చెప్పేది? ఏంటే మీ అత్తయ్య అంత సీరియస్గా ఆలోచిస్తోంది? దేని గురించంట? అదే నాకు అర్థం కావట్లేదు వసు. ఆశ్రమంలో స్వామీజీ మన ముగ్గురి జాతకాలు చూసి అంతా బావుందని చెప్పారు కదా. ఒకవేళ స్వామీజీ చెప్పింది నిజమా కాదా అని అత్తయ్య ఆలోచిస్తుందేమో. అత్తయ్య స్వామీజీ పైన అపనమ్మకంతో లేదు, ఆయన్ని పూర్తిగా నమ్ముతోంది. అయితే ఇంకేదో విషయం అనుకుంటానే. కొంపదీసి నేను ప్రెగ్నెంట్ కాదన్న విషయం తెలిసిపోయిందా ఏంటి? దేవుడా, నేను తల్లిని కాబోతున్నాను అని అత్తయ్యకి తెలిసిపోయిందా?
జాగ్రత్త వసు. పగిలిన అను కీర్తిల ఫోటోని అడ్డం పెట్టుకుని వాళ్ళకి అర్థం అయ్యేలా చెప్పాలి. వసు, అత్తయ్య, ఏమైంది జయంతి? ఏం నువ్వు చేసిన పని? అను కీర్తిల ఫ్రేమ్ పగలు కొడతావా? క్షమించండి అత్తయ్య, కావాలని చేయలేదు, చేయి జారింది. అదే అడుగుతున్నాను. అంత నిర్లక్ష్యం ఏంటి నీకు? అంత పరధ్యానంగా ఏం చేస్తున్నావు? పగిలింది ఫోటో ఫ్రేమే కదా జయంతి. మళ్ళీ కొత్త ఫ్రేమ్ కట్టిద్దాం. దానికెందుకు వసు మీద అరుస్తున్నావు? పగిలింది ఫోటో ఫ్రేమో ఇంకొకటో కాదండి. ఆ ఫోటోలో ఉన్న అను కీర్తిల గురించి మాట్లాడుతున్నాను. వాళ్ల ఫోటోనే జాగ్రత్తగా చూసుకోలేని వసు వాళ్ళనేం చూసుకుంటుంది? అదేం మాటమ్మా, మా పెళ్ళైన దగ్గర నుంచి వసుగారే కదా అను కీర్తిని చూసుకుంటుంది. ఈరోజు చూసుకుంటుంది అభి. రేపు మీకు పిల్లలు పుడితే అను కీర్తిలను చూసుకుంటుందా? అసలు వాళ్ళని పట్టించుకుంటుందా? మాకు పిల్లలు పుడతారని నీకెవరు చెప్పారమ్మా? ఏ మీరిద్దరు భార్యాభర్తలేగా? మీకు పిల్లలు పుట్టరని గ్యారంటీ ఏంటి? ఏం మాట్లాడుతున్నావు జయంతి? అభి వసులకి పిల్లలు పుడితే మాత్రం తప్పేంటి? అది ఇది నీ మనసులోనే ఉండాలమ్మా. మీ ఇంట్లో ఎవ్వరికీ చెప్పకూడదు. మీ ప్రశ్న అర్థం లేదమ్మా. మేం పెళ్లి చేసుకుంది ఆల్రెడీ మాకున్న పిల్లల కోసం. మళ్ళీ మాకు పిల్లలు ఎందుకు? ఆ మాట నువ్వు చెప్పడం కాదభి, వసుని చెప్పమను. తన ఉద్దేశం కూడా అదేనమ్మా. ఇప్పుడున్న పిల్లల గురించి ఆలోచిస్తున్నారే కానీ కొత్తగా పిల్లల కోసం ప్లాన్ చేయడం లేదు. అదే మాట వసుని చెప్పమంటున్నాను. చెప్పండి వసు గారు. ఏంటి జయంతి, ఎందుకింత ఆవేశం? ఏమైంది నీకు? వసు గారు, మనం బన్నీ అను కీర్తిల కోసమే పెళ్లి చేసుకున్నాం. మళ్ళీ పిల్లల్ని కనాలన్న ఆలోచన మనకు లేదు కదా.
భగవంతుడా, నేను తల్లిని కాబోతున్నాను అని చెప్పాలనుకుంటే ఇదేంటి? ఇప్పుడు నేనేం చెప్పాలి? ఏంటమ్మా వసు, ఏం మాట్లాడవే? ఉన్న పిల్లల కోసమే పెళ్లి చేసుకున్నావా, లేక మళ్ళీ పిల్లల్ని కనాలనుకుంటున్నావా? మాకు ఆ ఆలోచన లేదు అత్తయ్య. మీరెందుకు రెట్టించి అడుగుతున్నారు? ఆ ఆలోచన ఉంటే మాత్రం తప్పేంటి అభి? మీరు భార్యాభర్తలు, మీ ఇద్దరికంటూ పిల్లలు ఉండాలి కదా, ఉంటేనే బావుంటుంది కూడా. లేదు నాన్న, కల్లో కూడా నాకు కానీ వసు గారికి కానీ అలాంటి ఆలోచన ఏం లేదు. మేం భార్యాభర్తలమే కానీ అంతకు మించి మేం పేరెంట్స్. బన్నీ అను కీర్తిలకు తల్లిదండ్రులు మాత్రమే, అంతే. అదే మాట వసూన్ చెప్పమని అడుగుతున్నానభి. నా మాటే తన మాటమ్మా. తన నిర్ణయం వేరేలా ఉందేమో. అమ్మా, మా ఇద్దరి నిర్ణయం ఒకటేనమ్మా. తన మనసులో ఏమైనా ఉందేమో. వసుగారు, ఇప్పటి వరకు మన మధ్య మనకు పిల్లలు కావాలి అన్న మాటైనా వచ్చిందా? చెప్పండి వసుగారు. మనకంటూ పిల్లలు కావాలన్న ఆలోచన మీకుందా? చెప్పండి, మీ మనసులో వేరే ఆలోచన ఉందా? నేను చెప్పిందే నిజం కదా వసుగారు? మనిద్దరి నిర్ణయం ఒకటే కదా? మనం భార్యాభర్తలుగా ఉంటున్నా తల్లిదండ్రులు మాత్రమే కదా? చాలా అమ్మా, ఇంకా ఏమైనా చెప్పించాలా? చాలభి, నువ్వు ప్రాణాలతో ఉండడమే నాకు కావాల్సింది. అందుకే నీకు వసుకి పిల్లలొద్దు అంటున్నాను. ఇప్పుడు నాకు ఆనందంగా ఉంది. ఒక్కోసారి నీకేమవుతుంది జయంతి? ఇప్పుడు ఈ చర్య వల్ల నీకొచ్చే ఉపయోగమేంటి? ఎందుకు అందరి ముందు వసుని బాధ పెడుతున్నావు? అను కీర్తులు వసుగారి గుండెల్లో ఉన్నారమ్మా. తండ్రిగా నేనెంత ప్రేమిస్తున్నానో తల్లిగా వసుగారు కూడా వాళ్ళని అంతే ప్రేమిస్తున్నారు. ఆ విషయంలో వసుగారిని మీరు తప్పుపడ్డానికి వీల్లేదు. అను కీర్తిలకు వసుగారి రూపంలో బెస్ట్ మదర్ వచ్చిందని నేను గర్వంగా చెప్పగలనమ్మా. ఇంత చిన్న విషయానికి మీరు భయపడి వసుగారిని బాధ పెట్టాల్సిన అవసరం లేదు. మీ కోడల్ని మీరే అర్థం చేసుకోవాలమ్మా. వసుగారు ఏదైనా తప్పు చేసుంటే ఇన్ని రోజులు అది మనసులో పెట్టుకొని తనను శిక్షించకూడదు. నేనలా కనిపిస్తున్నానా అభి? మీరలా కాదు కాబట్టే ఇప్పటి గొడవకి ఆశ్చర్యం వేస్తుందమ్మా. మాకు ఆల్రెడీ 3 పిల్లలు ఉన్నారు. మళ్ళీ కొత్త పిల్లలు రారు. ఇదే నా మాట.
ఇదే వసు గారి మాట కూడా. ఈ మాట చాలభి. నీ నుంచి ఈ సమాధానం రావడానికే నేనిలా మాట్లాడాను. నీ మనసును వసు మనసును గాయపరుచుంటే నన్ను క్షమించండి. నాకు మీ ప్రాణాలు ముఖ్యం. ఇంతటితో ఈ గొడవ వదిలేసేయండి. ఎవరి పనులు వాళ్ళు చూసుకోండి. రాను రాను ఈ ఇంట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. నేను ప్రెగ్నెంట్ అన్నట్టు ఆ స్వామీజీ చెప్పడం ఏంటి? మీరు ప్లాన్ చేయలేదు, నేను ఏమి చేయలేదు. మనకి ఫేవర్గా స్వామీజీ ఎందుకు చెప్పారు? అదే నాకు అర్థం కావటం లేదే. ఆలోచించి ఆలోచించి బుర్ర బద్దలైపోతోంది. ఆ స్వామీజీ ఏమో గొప్ప మహిమ గలవారని విన్నాను. మన విషయంలో ఎలా పొరపడ్డారు? ఏదో జరిగిందాంటీ. ఆ దేవుడే నన్ను కాపాడినట్టున్నాడు. దేవుడు దెయ్యమని కాదు కానీ కొంప తీసి నువ్వు నిజంగా ప్రెగ్నెంట్ కాదు కదా? ఛాన్సే లేదాంటీ. మొన్నే కదా నాకు డేట్ వచ్చింది. మరి ఈ అద్భుతం ఎలా జరిగిందే? ఇదిగో స్పీకర్ ఆన్ చేయి, స్పీకర్ ఆన్ చేయి. హలో మామ్, ఎలా ఉన్నావు? ఫైన్ బేబీ. స్వామీజీ దగ్గరికి వెళ్ళొచ్చారా? దర్శనం బాగా జరిగిందా? మేము స్వామీజీ దగ్గరికి వెళ్ళినట్టు నీకెలా తెలుసు మామ్? నాకంతా తెలుసు బేబీ. నిన్ను ఫాలో చేస్తున్నాను. నిన్నటి నుంచి నువ్వు పడుతున్న టెన్షన్ గురించి నాకు బాగా తెలుసు. అందుకే నువ్వు ప్రెగ్నెంట్ అని స్వామీజీతో నేనే చెప్పించాను. ఆ పని చేసింది మీరా సిస్టర్? అవును సుమా సిస్టర్. ప్రెగ్నెంట్ అని చెప్పి మీరు మా బేబీని సేవ్ చేశారు కదా. దానివల్ల ముందు ముందు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయేమోనని నేనే అలర్ట్గా ఉన్నాను. నిన్ననే మీరు స్వామీజీ దగ్గరికి వెళ్తున్నట్టు నాకు తెలిసింది. వెంటనే స్వామీజీకి ఫోన్ చేసి మ్యాటర్ చెప్పాను. హారిక ప్రెగ్నెంట్ అని చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్ మామ్. ఒక పెద్ద టెన్షన్ నుంచి నాకు రిలీఫ్ ఇప్పించావు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ సో హ్యాపీ. నువ్వు హ్యాపీగా ఉండడమే నాకు కావాలి బేబీ. అందుకోసం ఏమైనా చేస్తాను. అందుకే స్వామీజీతో నువ్వు ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పించాను. అంతేకాదు, ఆ వసు పిల్లల్ని కనకూడదు అని స్వామీజీతో చెప్పించింది నేను. ఏంటి సిస్టర్ మీరు అనేది? అలా ఎందుకు అబద్ధం చెప్పించావు మామ్? ఎందుకేంటి బేబీ, నీకోసమే. ఇప్పుడు నువ్వు లేని కడుపుని ఉన్నట్టుగా డ్రామాలాడుతున్నావు కదా. నిన్ను అందరూ ప్రేమగా చూసుకుంటున్నారు కదా. ఇదంతా చూసి ఆ వసు కూడా పిల్లల్ని కనాలని ఆశపడితే అఫీషియల్గా అభికి వసుకి పిల్లలు పుట్టే ఛాన్స్ ఉంది.
అప్పుడు అందరి దృష్టి అభి వసూలు మీద పడుతుంది. నీ ఇంపార్టెన్స్ తగ్గిపోతుంది. ఆ ఇంట్లో అభికి అందరూ విలువిస్తారు కాబట్టి నిన్ను వదిలేసి అభి భార్య అయిన వసుని మీ అత్తయ్య ప్రేమగా చూసుకుంటుంది. అందుకే వసుకి పిల్లలు పుట్టకూడదు. పుడితే అభికి ప్రాణాపాయమని స్వామీజీతో అబద్ధం చెప్పించాను.